ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రైల్వే యాక్సిడెంట్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో మీకు తెలుసు? 1902 సెప్టెంబర్ 12 తెల్లవారుజామున 3 గంటలకి ఒక సాధారణ రైల్వే గార్డ్ జాన్సన్ చేసిన చిన్న తప్పు వల్ల 71 మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఆ డిజాస్టరే ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రైల్వే డిజాస్టర్. మంగపట్టం రైల్వే బ్రిడ్జ్. మంగపట్టం కడప జిల్లా ముద్దునూరు దగ్గరలో రాత్రి 8 గంటలకి మద్రాసులో స్టార్ట్ అయిన బాంబే మెయిల్ తెల్లవారుజామున 3 గంటలకి మంగపట్టం రైల్వే స్టేషన్ చేరుకుంది. అప్పటికే ఆ రోజు రాత్రి పడిన వర్షాలతో మంగపట్టం అతలాకుతలం అయిపోతుంది. ఆ వర్షాల వల్లే మంగపట్నం రైల్వే బ్రిడ్జ్ కూడా కొలాప్స్ అయిపోయింది. ఈ విషయం తెలియని రైల్వే గార్డ్ జాన్సన్ బాంబే మెయిల్ ని ప్రొసీడ్ అవ్వమని సిగ్నల్ ఇచ్చారు. అంతే. ఈ డిజాస్టర్ 71 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 10 మంది బ్రిటిషర్స్, 61 మంది ఇండియన్స్. అందులో ఒకరే మదర్ టెరెసా, ద సెయింట్ రోజ్ ఆఫ్ లిమా. 1902 డిజాస్టర్ తర్వాత రిపేర్ చేసిన ఈ బ్రిడ్జ్ సుమారు 115 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చింది, కానీ ఇప్పుడు వాడుకలో లేదు. రీజన్ గండికోట బ్యాక్వర్డ్. యాక్చువల్లీ సంవత్సరానికి 7-8 నెలలు ఈ బ్రిడ్జ్ నీళ్ళలో మునిగిపోయే ఉంటుంది. ఆఫ్టర్ ద ఇండియాస్ ఫస్ట్ రైల్వే డిజాస్టర్ అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ ఈ డిజాస్టర్లో చనిపోయిన 71 మందిని ఇక్కడే ఖననం చేసి వాళ్ళ జ్ఞాపకార్థంగా కనిపిస్తున్న స్తూపాన్ని కట్టించింది. కరెంట్లీ ఈ స్తూపం కూడా మునిగిపోయి పైన మాత్రమే అప్పుడప్పుడు బయటికి కనిపిస్తుంది.